మధ్య పేపర్ ఓపెన్ చేస్తే చాలు, ఎక్కడ చూసినా గంజాయి అమ్ముతూ దొరికిన కాలేజ్ స్టూడెంట్, బెట్టింగ్స్లో అప్పులు ఎక్కువై ఆత్మహత్య చేసుకున్న టీనేజర్, డ్రగ్స్కి బానిసైన మైనర్. ప్రజెంట్ ఇండియాలో యూత్ మొత్తం క్రైమ్ సైడ్ అండ్ ఈ వ్యసనాల సైడ్ ఎందుకు వెళ్తుంది, అసలు దీని వెనకాల ఉన్న మూట గురించి ఏందో ఈరోజు మీ అన్నగా మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. ఈరోజు జాగ్రత్తగా వినండి. ఇక ఫస్ట్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే, నువ్వు కాలేజ్కి వెళ్తావు, కాలేజ్కి వెళ్ళాక నీకు అక్కడ ఒకటి పరిచయం అవుతాడు. ఆ బ్యాచ్లో ఎట్లుంటాడంటే వాడు ఆల్రెడీ ముదిరిపోయి ఉంటాడు. వాడు ఫస్ట్ ఆ సిగరెట్ తాగుతూ నీ చేతిలో సిగరెట్ పెడతాడు. సిగరెట్ పెట్టినాక నువ్వేమంటావు, వద్దు వద్దు బ్రో, నేను తాగను, నాకు అలవాట్లేదు, మా అమ్మ వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు. అదే సూపర్, నువ్వు గుడ్ క్యాండిడేట్ కాబట్టి నువ్వు అట్లా చెప్పినావు. కాకపోతే వాడు ఊకుంటాడా? ఊకోడు కదా. వాడు మోటివేట్ చేస్తాడు నిన్ను. ఎట్లా మోటివేట్ చేస్తాడంటే, నువ్వు కుట్టాలి, కుట్టకపోతే వీడు ఇంకా పిల్ల బచ్చాలా ఉన్నారా, వీడు మన బ్యాచ్లో ఎందుకు రా, వీని బ్యాచ్లోకి వెళ్ళి తీసేయండి అది ఇది అనుకుంటా మాట్లాడేసరికి నీకు ఇక రేషం పొడుచుకొచ్చేసి, నేనేమన్నా తక్కువనా, ఇచ్చే ఏం కాదు, నేను కూడా స్మోక్ చేస్తా అని అప్పుడు తీసుకుంటావు నువ్వు ఆ సిగరెట్. ఆ ఫస్ట్ దమ్ము నీ లైఫ్ కథం. ఇంకా అక్కడికి ఫస్ట్ది సెకండ్ అవుతుంది, సెకండ్ థర్డ్ అవుతుంది, 2-3 డేస్ తర్వాత కథం. ఇక 5th డే వాడు కొని అని నీకు ఇంకా నువ్వే తీసుకెళ్ళి వాడిని కొనిచ్చేస్తావు. వాడిని కొనిచ్చి ఇద్దరు కలిసి కొట్టేస్తారు. ఇక అట్లుంటుంది. అది నువ్వు ఫస్ట్ చేసే మిస్టేక్. సిగరెట్ తాగకపోతే వాడు నిన్ను జస్ట్ ఆ గ్యాంగ్లో నుంచి తీసేస్తాడు కావచ్చు, కానీ నువ్వు అది తాగేది ఉంటే నీ లైఫ్ నిన్ను సక్సెస్ నుంచి తీసేస్తుంది. ఇది మాత్రం కన్ఫర్మ్, రాసిపెట్టు. ఇంకా రెండోది ఏంటిదంటే ఇన్స్టాగ్రామ్. ఈ స్క్రీన్ మీద కనిపించేది ఏది రియల్ కాదు. వాడేదో సినిమాలో ఇక్కడ గ్లాస్ పెట్టుకొని మందావుకుంటూ డ్యాన్స్ వేసి స్టెప్ వేస్తే అది దానికి నువ్వు అట్రాక్ట్ అయిపోయి సేమ్ నేను కూడా అలాగే ఉండాలని చెప్పేసి చేస్తావు. ఏం లాభం రా నీకు? ఏం లాభం బ్రదర్ నీకు? అది దానివల్ల నీకేం లాభం? ఏముండదు. వాడు హ్యాపీగా షార్ట్ అయిపోయినాక వెళ్ళి క్యారవెన్లో కూర్చొని ఏసీ వేసుకొని బిందాస్ ఉంటాడు. నువ్వు అదే అలవాటుగా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి పీక్తుంది, లివర్కి పడుతుంది పెద్ద బొక్క పడ్డాక, అప్పుడు మీ డాడీకి మెడికల్ బిల్ పడుతుంది. సో రియల్ లైఫ్ని కంపేర్ చేసుకుంటూ ఉండకు. రీల్ చూసినావా, వదిలే, అంతే అక్కడికే. వాడు ఏదో చేసిండు, నేను వాళ్ళనే ఉండాలి, హీరో ఇట్లా స్మోక్ చేసిండు నేను కూడా అట్లనే చేయాలా, వాడు ఇట్లా తాగిండు నేను కూడా అట్లనే తాగాల, అదంతా రియల్ లైఫ్. ఆ రియల్ లైఫ్ని పట్టించుకోకు. రియాలిటీ ఈస్ డిఫరెంట్, ఇట్ కంప్లీట్లీ హిట్స్ డిఫరెంట్. రియల్ లైఫ్లో చేయాలనుకుంటే అస్సలే సర్వైవ్ అవ్వవు. అర్థమైంది? ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకో. లేదు నేను రియల్ లైఫ్లో చూపిస్తానంటే లాస్ట్కి నీకు మిగిలేది ఏంటిదో తెలుసా? కన్నీళ్ళు మాత్రమే. ఇంకా అన్ని డ్రగ్స్ కన్నా భయంకరమైన డ్రగ్ ఏందో తెలుసా? నువ్వు యూజ్ చేసే స్మార్ట్ ఫోన్. అది మంచిగా యూజ్ చేసుకుంటే మంచిదే, కానీ ఈ టీనేజ్లో అది మంచి కన్నా చెడ్డ యూజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బికాస్ నువ్వు ఎట్లా అంటే అది ఈ టైంలో నీ బ్రెయిన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ సర్టెన్ ఏజ్లో, ఈ 16 to 19, 20 ఇయర్స్లో నీ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. ఎంత షార్ప్ అంటే ఈ టైంలో నువ్వు చేసేది ఏది ఉంటుందో అదే చేస్తావు. ఇక నువ్వు లైఫ్లో నువ్వు ఎంజాయ్ చేస్తావా, ఇక నీ లైఫ్ మొత్తం ఎంజాయ్మెంట్కే పోతుంది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు మంచి ఒక గోల్ పెట్టుకొని దానికే స్ట్రిక్ట్ అయి ఉండి ఇది సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా 100కి 200% నువ్వు అది సాధించి తీరుతావు. బట్ లేదు, ఈ స్మార్ట్ ఫోన్ అనేది ఒకటి మధ్యలో వచ్చేసి నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఎట్లా అంటే, ఇఫ్ ఇన్ కేస్ దాన్ని మంచిగా నువ్వు యూజ్ చేసుకుంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇన్ కేస్ నువ్వు దాన్ని వేరే విధంగా యూజ్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఈ టైంలో ఎస్ హార్మోనల్ చేంజెస్ ఈస్ ఆల్సో ఏ రీజన్ వస్తాయి. బట్ యూ నీడ్ టు నో వాట్ టు డూ. అంటే దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఎట్లుండాలి అనేది నీకు నువ్వు ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఫర్ దట్ నువ్వు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తే నో ప్రాబ్లం బ్రదర్. బట్ నువ్వు ఈ టైంలో ఫోన్కి అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్ దిస్ ఏజ్ నువ్వు అడిక్ట్ అయ్యావనుకో అందరూ పడుకుంటారు, బట్ యూ యూజ్ ద ఫోన్ అండ్ త్రూ అవుట్ ద నైట్ యూ యూజ్ టు సీ ద ఫోన్. ఇప్పుడు ఈజీ యాక్సెస్ ఉంది. ఇప్పుడు కరెంట్ జనరేషన్లో ఈజీ యాక్సెస్ టు ద ఫోన్ మన ఇండియాలో, బికాస్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ అవైలబుల్ టు ఎవ్రీ వన్. అందరికీ అవైలబుల్లో ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్. పిల్లలు ఓకే తీసుకుంటారు, దే యూజ్ టు సీ ద ఫోన్. ఫోన్ చూసి రాత్రంతా ఇక నీకు దానికి అడిక్ట్ అయిపోతుంది నీ బ్రెయిన్ అనేది. అది చూడడం వల్ల ఏమవుతుంది, నీ ఎర్లీ మార్నింగ్ నువ్వు లేవవు, ఇంకా నీకు నిద్ర సరిపోదు, నీ మైండ్లో మొత్తం అదే ఉంటుంది. అది ఈచ్ అండ్ ఎవ్రీ టైం అది డోపమైన్ అనేది క్రియేట్ చేస్తుంది నీకు. యూ క్రేవ్ ఫర్ దట్ ఫోన్లో ఇక నీ లైఫ్ని అది డిసైడ్ చేస్తుంది. ఇంకా నిద్ర లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, దానివల్ల నువ్వు ఇంకో వ్యసనానికి అలవాటు కావడానికి ఛాన్స్ ఉంటుంది.
సో యూ ఆల్టర్నేట్లీ చూస్ ద స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్. సో ఇవన్నీ స్టేబుల్ కావాలంటే ఇవన్నీ ఈక్వల్ అవ్వాలి. ఇక నువ్వు ఇక నీ లైఫ్ని నువ్వు కంట్రోల్ చేయవు, ఇవి కంట్రోల్ చేస్తాయి ఇంకా. అండర్స్టాండ్ మై పాయింట్. సో బెటర్ టు అవాయిడ్ స్మార్ట్ ఫోన్స్ డ్యూరింగ్ నైట్ టైం. నీకు 10 అయిందా పక్కా పెట్టి పడేసాయి బ్రో, పక్కా పెట్టేసి. ఇక నువ్వు 10కి పెట్టేసినావు అంటే ఇట్స్ అన్ అచీవ్మెంట్. 10కి ఫోన్ నువ్వు పక్కా పెట్టేసినావు అంటే ఇట్స్ అన్ అచీవ్మెంట్ అంతే. అండ్ పేరెంట్స్, యూ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఇది ఫోన్ పక్కా పెట్టేసేయాలి. 10 అయిందంటే ఫోన్ పక్కా ఇయ్యొద్దు, ఇంకా పక్కా పెట్టేసేయండి. డోంట్ ఎంకరేజ్. ఇంకా ఫోర్త్ వచ్చేసి చాలా డేంజర్. కరెంట్ యూత్ని మొత్తం ముంచేసేది బెట్టింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్స్. ఒకప్పుడు దీని గురించి ఎవరికి అవగాహన లేకపోయేది, బట్ ఇప్పుడు ఆన్లైన్లో ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసబుల్, రైట్? ఇప్పుడు యాక్సెసబుల్ వల్ల నువ్వు అది వాడు ఒక 10-20 యాడ్స్ వేస్తాడు నువ్వు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, దానివల్ల నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు. ఎర్లీగా నాకు మనీ వచ్చేస్తున్నాయి అని అదొక ట్రాప్లో పడేస్తుంది నిన్ను. ఆ ట్రాప్లో నువ్వేమైపోతావు అంటే, ఓకే నేను ఇట్లా హెల్ప్ఫుల్ అవ్వచ్చు మా పేరెంట్స్కి అని చెప్పేసి స్టార్ట్ చేస్తావు. మెల్లగా 500,000 నుంచే స్టార్ట్ చేస్తావు. స్లోలీ లేటర్ ఏమైపోతుంది అంటే అది యూ లాస్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత నీకేం చేయాలో అర్థం కాదు, అప్పులు చేస్తావు. అండ్ ఇట్ టేక్స్ టు సూసైడ్ యాజ్ వెల్. అండర్స్టాండ్? సూసైడ్ దాకా కూడా తీసుకుపోయే ఛాన్సెస్ ఉంది ఇది, నువ్వు ఒకవేళ నీ లిమిట్లో ఉండకపోతే. బికాస్ నువ్వు ఉండవు. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్, ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్, డెఫినెట్లీ ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. ఆ బెట్టింగ్ కూడా టార్గెట్ చేసేదే మీ టీనేజర్స్ని, అది మీకు అర్థం కావాలి. వాడు టార్గెట్ చేసేదే మీ టీనేజర్స్ని. యు ఆర్ గోయింగ్ టు ఫాల్ ఇన్ ద ట్రాప్. వేరే వాడు బయటపడతాడు, ఎందుకంటే వాడు సగం జీవితం చూసొస్తాడు కావచ్చు, వాడు సగం జీవితం చూసొస్తాడు కాబట్టి వాడు బయటపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ యూ పీపుల్, మీ బ్రెయిన్స్ ఆర్ సూపర్ యాక్టివ్ ఉంటాయి. ఇప్పుడు ఈ టైంలోనే వాడు టార్గెట్ చేసేదే మిమ్మల్ని. బెటర్ టు అండర్స్టాండ్ మై వర్డ్స్. ఇప్పుడు బయటపడ్డారనుకో, ఆ తర్వాత యూ క్యాన్ సర్వైవ్. బట్ ఈ టైంలో మొత్తం ఈ ఏజ్ని మీరు ఆ గ్యాంబ్లింగ్ కోసం యూజ్ చేశారంటే కథం, యు ఆర్ డన్, యు ఆర్ ఫినిష్డ్. నేను చెప్తున్నాను కదా, 100% మీరు బయట పడలేరు, ఇంకా పడలేరు. ఇప్పుడు మీరు ఏది చేస్తారో అదే అవుతారు మీరు, అంతే. మీరు బయట పడలేరు అంతే. 100% చెప్తున్నా, మీరు బయట పడలేరు. ఒకవేళ పడతామన్నానంటే నేను దేనికంటే దానికి బ్రో, పడలేరు మీరు. అండ్ ఈ బెట్టింగ్ అనేది మళ్ళీ ఈ వ్యసనాలకు అన్నిటికి కనెక్షన్ ఇస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు లాస్ అయినావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వెళ్తావు బయటికి వెళ్ళేసి స్మోక్ చేస్తావు. ఏంది ఎంతలో పోయినా ఇట్లా పోయినా, ఈ స్మోక్ చేయడం వల్ల నీకు ఒకటి క్రియేట్ అవుతుంది, మళ్ళీ వస్తాయి. ఈసారి యూ పెడతా అంటావు, పోతావు, మళ్ళీ పోతాయి, మళ్ళీ స్మోక్ చేయడానికి వస్తావు, మళ్ళీ పోతాయి, మళ్ళీ స్మోక్ చేయడానికి వస్తావు. పోయినప్పుడల్లా నీకు ఇది ఒక అలవాటు అయిపోయి ఇవన్నీ ఇంటర్లింక్ అయిపోతాయి. ఈ మందు, సిగరెట్, గ్యాంబ్లింగ్ ఇవన్నీ ఒకటైపోయి ఇక నిన్ను రూల్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇంకా నీ లైఫ్ ఇక నీ కంట్రోల్లో ఉంటుంది, వీటి కంట్రోల్లోకి వెళ్ళిపోతావు నువ్వు. నీకు కోపం వచ్చినా వెళ్ళాలి, స్మోక్ చేసి రావాలి, అప్పుడే శాంతించుతావు నువ్వు. అది కూడా సరిపోతే మందు ఆగాలి, అప్పుడు కూడా శాంతించకపోతే గంజాయి కొట్టాలి, గ్యాంబ్లింగ్ ఆడాలి. నేను చెప్తున్నా ఒకటి వినండి, మీరు గ్యాంబ్లింగ్ ఆడుతారు, మనీ వచ్చినాయి అనుకో, అందరితో నీ చుట్టుపక్కల ఉన్న అందరితోటి చాలా హ్యాపీగా ఉంటావు బ్రో, చాలా హ్యాపీగా ఉంటావు. అదే ఒకవేళ ఇఫ్ యూ లాస్ ద మనీ, లిటరల్గా వాడు ఎవడన్నా నీతోటి మంచిగా హాయ్రా ఎలా ఉన్నావు అన్నా కూడా మనమే కోపం వస్తుంది నీకు, వాడిని చంపేయాలనిపిస్తుంది. ఏంద్రా అట్లా పెట్టుకున్నావు ముఖం అని అన్నా కూడా నీకు కోపం వస్తుంది, నువ్వు తీసుకోలేవు. అది నువ్వు విన్ అయినావు అనుకో మనీ ఈ గ్యాంబ్లింగ్లో, ఒకవేళ కోపంగా ఎవడన్నా ఏమన్నా అన్నా కూడా వానితో నువ్వు మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తావు. దిస్ ఈస్ హౌ ద గ్యాంబ్లింగ్ కంట్రోల్స్ యువర్ బ్రెయిన్. అండర్స్టాండ్? ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయి బ్రో. ఈ గ్యాంబ్లింగ్ అనేది, ఈ స్మార్ట్ ఫోన్ అనేది, ఈ ఫోన్, ఈ ఆల్కహాల్, ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఇవన్నీ ఒక్క దగ్గరికి వచ్చినాయి అనుకో, కథం, యు ఆర్ డన్, ఫినిష్. ఇక మర్చిపోయి ఇక నీ గురించి. సరే ఇవన్నీ పక్కకు పెట్టేస్తే ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించు, కళ్ళు మూసుకొని ఫీల్ అవ్వు. మీ డాడీ ఆయన బర్త్డేకైనా అట్లీస్ట్ ఒక డ్రెస్ కొనుక్కుంటాడా? కానీ నువ్వు మాత్రం నీకు పండగ లేదు, పబ్బం లేదు, ఏం లేదు, కొంటనే ఉంటావు. నీ కాదు కదా పైసలు. ఆయన అవే బట్టలు వేసుకొని, అవే అరిగిన చెప్పులు వేసుకొని నీకోసం, నేను పడ్డ కష్టం నా కొడుకు పడద్దని చెప్పేసి ఆయన వర్షం పడ్డా, ఎండలైనా, ఎట్లయినా డ్యూటీకి వెళ్ళి మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తున్నాడు. కానీ మీరు ఫ్రెండ్స్తో కలిసి గంజాయి కొట్టుకుంటూ ఉంటున్నారు కదా, అంతే కదా? ఓకే, మర్చిపోండి బ్రో. ఇక నేను ఒకటి చెప్తా, ఇవన్నీ ఓకే అంటే మర్చిపో. పేరెంట్స్ లేరు, నాకేం లేరు, పేరెంట్స్ లేరు, నాకు మమ్మీ లేదు, డాడీ లేదు,
నాకు సిస్టర్ లేదు, బ్రదర్ లేదు అని చెప్పేసి నువ్వు ఫిక్స్ అయిపోయినాక ఇక నువ్వు ఫిక్స్ అవుతావు, ఎట్లాగో ఫిక్స్ అవుతావు. చెప్తున్నా కదా, ఎట్లాగో ఫిక్స్ అవుతావు నువ్వు. ఎవ్వరు లేరు నాకు అని ఫిక్స్ అయిపోతావు. నువ్వు ఇదే అడిక్షన్లో ఉన్నావు అనుకో, ఫిక్స్ అయిపోతావు నువ్వు కంప్లీట్గా. మారి నో అన్నా నువ్వు యు ఆర్ రాంగ్, నేను ప్రూవ్ చేసుకున్నా, నేను మారినాను, నాకు చూపెట్టు. సరే, ఇక తెలియక అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పటి వరకు స్టిల్ ఇప్పుడు నేను చెప్పేది వినేంత వరకు జరిగింది ఏదో అయిపోయింది బ్రో. నువ్వు కరెక్ట్ చేసుకుంటే నిన్ను ఇప్పుడే కరెక్ట్ చేసుకో. కరెక్ట్ చేసుకున్నావు అనుకో, నీ లైఫ్ సూపర్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్లా ఉండడానికి నువ్వు ఒక 3 పాటించు బ్రో. నీ లైఫ్ని ఈరోజు నువ్వు రీస్టార్ట్ చేస్తున్నావు. నువ్వు రీస్టార్ట్ చేసే ప్రోగ్రెస్లో ఎవడన్నా వచ్చి మళ్ళీ స్టార్ట్ చేపియాలి నీతోటి అని ట్రై చేస్తే స్ట్రైట్ అవే నో చెప్పడానికి రెడీగా ఉండు. స్ట్రైట్ అవే, మొహమాటం లేకుండా. అండర్స్టాండ్? స్ట్రైట్ అవే ఏం చెప్పాలి? నో. నో మీన్స్ నో, అంతే. ఇంకోటి, నీ ఖాళీ టైంని అసలుకే వేస్ట్ చేయకు. ఐదర్ నువ్వు ఏదైనా కోడింగ్ అయినా నేర్చుకో, లేకపోతే వీడియో ఎడిటింగ్, లేకపోతే గేమ్స్, స్పోర్ట్స్, క్రికెట్ ఏదైనా ఆడుకో, అవుట్డోర్ గేమ్స్ ఆర్ ఇండోర్ గేమ్స్. అంతేగాని మళ్ళీ దాని జోలికి పోవద్దు నువ్వు. నీ టైంని ఫుల్ ప్లెడ్జ్గా దేని మీద పెట్టేసేసరికి నువ్వు ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోతావు దాని నుంచి. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ అనేది, ఆ వ్యసనాల నుంచి నువ్వు బయటపడాలంటే నీ ఫుల్ ప్లెడ్జ్గా నీ టైం వేరే దగ్గర పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి వేరే దగ్గర. అంతే. నువ్వు ఇన్వెస్ట్ చేయడం వల్ల నువ్వు ఆటోమేటిక్గా నీకు తెలియదు, నీకు గుర్తు కూడా రావు అవి. ఇంకా నీ ఫుల్ టైంని వేరే దగ్గర పెట్టేస్తే నీ బ్రెయిన్ అలవాటు చేసుకుంటుంది. ఓకే, వీడు బంద్ చేసిండు, సో వీనికి ఇంట్రెస్ట్ ఇది కాబట్టి అని చెప్పేసి నీ బ్రెయిన్ కూడా నిన్ను ఇటు షిఫ్ట్ చేసేస్తుంది. ఫ్రమ్ బ్యాడ్ థింగ్స్ టు గుడ్ థింగ్స్కి షిఫ్ట్ చేసేస్తుంది. ఓకే, ఇది స్టార్టింగ్ స్టేజ్లో డిఫికల్ట్, ఇట్ ఫీల్స్ డిఫికల్ట్, బట్ చేంజ్ అవ్వాలి అంతే. కష్టపడకుంటే ఏది రాదంటారు కదా, ఇది కూడా అంతే. కష్టపడాలి అంతే. నువ్వు నీతోటి కష్టపడాలి, ఇక్కడ ఎవరితోటో కాదు. నీతోటి నువ్వు కష్టపడాలి. నీతో నువ్వు కష్టపడితే డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ షిట్. ఇంకోటి, నీ పేరెంట్స్ తోటి నువ్వు చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. నువ్వు చేసిన తప్పులన్నీ చెప్పేసాయి, ఓపెన్ హార్టెడ్గా. ఈ భూమి మీద ఎవరన్నా నీకు హెల్ప్ చేయగలుగుతారు, హార్ట్ఫుల్గా హెల్ప్ చేయగలుగుతారు, హార్ట్ఫుల్గా నిన్ను మార్చగలుగుతారు అనుకుంటే అది నీ పేరెంట్సే. ఓకే, స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు తిడతారు, డెఫినెట్గా తిడతారు. నువ్వు పడే నరకయాతన నుంచి బయటపడేయడానికి వాళ్ళు మాత్రమే నీకు హెల్ప్ చేస్తారు, ఇంకెవ్వరు హెల్ప్ చేయలేరు. నువ్వు లవ్ అనుకుంటే తిరుగుతున్నావు కదా, ఆ అమ్మాయి కూడా నిన్నంత ప్రేమించదు. ఓకే, ప్రేమిస్తుంది కావచ్చు, ఓకే, కోపం తెచ్చుకోకండి, ప్రేమిస్తుంది ఓకే, కానీ అమ్మ నాన్న ప్రేమించే అంత ప్రేమించరు. అమ్మ నాన్న చూసుకున్నట్టు ఎవరు చూసుకోరు. నీకు ప్రాబ్లం వస్తే తెలుస్తుంది. నా మాటల్లో తప్పులేమన్నా ఉంటే ఒక అన్న అనుకొని నన్ను క్షమించండి, కానీ నేను చెప్పిన నిజాలు మాత్రం మర్చిపోకండి. నాకు తెలుసు ఈ వీడియో ఎవరు లైక్ చేయరు, కానీ నా వల్ల ఒక్కరు మారినా నాకు సంతోషం. ఆ ఒక్కడు షేర్ చేసిన సంతోషమే, ఆ ఒక్కడు సబ్స్క్రైబ్ చేసుకున్న సంతోషమే, ఆ ఒక్కడు లైక్ కొట్టిన సంతోషమే. థ్యాంక్ యూ.